వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ కొద్దిగా చూసే వాళ్ళకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. టాపిక్ ఏందంటే ఇలా నేను 3 పాయింట్స్ అనేది చెప్తానండి. 3 పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ నేను ఒక యాప్ లే యాప్ లోకల్ యాప్ ద్వారా ఒక కంపెనీ కొనిపోయాను బిజినెస్ అన్నట్టు. అక్కడ అనేది ఏం జరిగింది? ఫోటోస్ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. అక్కడ ఏం జరిగింది? ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి కంప్యూటర్ క్లాస్‌కి ఎందుకు అది ఆపేసి, అదే బిజినెస్ అనేది ఆపేసి, కంప్యూటర్ క్లాస్‌కనేది ఎందుకు పోవాల్సొచ్చింది? ఎందుకు నేర్చుకోవాల్సొచ్చింది? అది సెకండ్ వన్ పాయింట్. ఇంకోసారి థర్డ్ వన్ పాయింట్‌కొచ్చేసరికి అది వదిలిపెట్టి అవన్నీ మళ్ళా వదిలిపెట్టేసి, మళ్ళా వచ్చి మా వర్కు అంటే మాది లేబర్ వర్క్ అన్నట్టు. ఎందుకొచ్చి మళ్ళీ చేయాల్సొచ్చింది? అంటే అక్కడున్న ప్రాబ్లమ్ ఏంటిది? ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటి? థర్డ్ వన్ వచ్చేసరికి మనం ఆడ మనీ ఎందుకనేది రావట్లేదు. మనం స్వయం కృషితో చేసుకున్నది వర్కు. దాని ద్వారా ఎంత డబ్బొస్తుంది? అవి చేసిన ద్వారా ఎంత డబ్బొస్తుంది? ఓకే అండి. అది బిజినెస్ అండి. బిజినెస్ ఎలా ఉంటది? బిజినెస్ ఏదన్నా ప్రొడక్ట్ పెట్టో ఏదో ఒకటి ఉంటదండి. దాని ద్వారా మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఇకపోతే కంప్యూటర్ క్లాస్‌కొచ్చేసరికి ఆ కంప్యూటర్ క్లాస్‌లో మనం నాలెడ్జ్ కోసం నేర్చుకుంటాం సిస్టమ్. సిస్టమ్ మెయిన్ ఇంపార్టెంటే ఎడ్యుకేషన్ కోసం సిస్టమ్ అవసరం ఉంటుంది. సిస్టమ్ ప్రతి ఒక్కరికి అర్థం నేర్చుకోవాలని ఉంటది సిస్టమ్. నాకు కూడా నేర్చుకోవాలని దానికి వెళ్ళాను. అసలేం జరిగింది? ఏందనేది మీకు డీటెయిల్స్ నా లైఫ్ మొత్తం మీకు డీటెయిల్స్ చెప్తాను. అని ఈ చూసిన వాళ్ళకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎందుకంటే లాంగ్ వీడియోస్ మీకు చెప్పిన 3 పాయింట్స్ మొత్తం లాంగ్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. థాంక్ యూ అండి.